గీత గారు, మా వారు ఏంటి ఖర్చులకి డబ్బుల కోసం కార్డు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. దానికి ఒక సొల్యూషన్ చెప్పండి నాకు, మా వారి దగ్గర నుంచి కార్డు తీసుకోవడానికి. మీరే తీసుకోవాలండి. అది ఇవ్వనంటున్నారే. నిద్రపోయేటప్పుడు తీసుకోవటమే. నిద్రపోయేటప్పుడు తీసుకుని కాదు, నిద్రపోయేటప్పుడు తీసుకుంటే అడుగుతారు కదా ఎందుకు తీసుకున్నావు అని. అదే మీరు జెన్యూన్ కాస్ట్ చెప్పండి, ఇస్తారు వాళ్ళే. ఏబు ఇటు చూడండి, వినిపించిందా ఇప్పుడు మేము మాట్లాడుకునేది ఏమన్నా? ఇప్పుడు కార్డు మీ దగ్గర నుంచి తీసుకోవాలంటే నేనేం చేయాలి? మీరు కార్డు చేసుకోండి. కాదు, మా వారి కార్డే కావాలి నాకు, అందులోనే కదా పైసలు ఉండేది. చాలా మొగలు అందరూ నా మోసం ఉంటారు. ఏంటి మీలాగా నా మోసం ఉండేది చాలా తక్కువ. మీలాంటి హస్బెండ్ ఉండే చాలా తక్కువ. కార్డు ఇచ్చేసేసి మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఇచ్చేసారా? మనకి ఏ కమిట్మెంట్ ఉండకూడదు. మన పాటుకు పోవాలా, రావాలా, తినటం, నిద్రపోవటం, మన పాటుకు ఎక్కడా చుట్టటం, అది నాది. కమిట్మెంట్ ఉండకూడదు. ఏబు కార్డు ఇస్తారా ఇప్పటికైనా? ఇంకా కష్టంలే. ఇంకా కష్టం. కొంచెం మారడానికి ట్రై చెయ్యొచ్చు కదా. ఏమంది ఎంత అయిపోయినా సర్వీస్. అందుకే పోనీ అప్పుడు రిటైర్మెంట్ అప్పుడన్నా ఇవ్వచ్చు కదా కార్డు. రిటైర్డ్ అయినా ఫ్రీగా ఉంటాం కదా. అదే నాకు కార్డు ఇచ్చేసి మీరు ఫ్రీగా ఉండండి. మీరేమో నాకు గట్టి సలహా ఇవ్వట్లేదు, గట్టిగా రాబట్టేదానికి. ఓపెన్ చేసుకుని ఒక కార్డు పెట్టుకోండి. కాదు, ఇవ్వాలి కదా ముందు అమౌంట్ అయినా. ఇస్తారు. మీరు గట్టిగా చెప్పండి. ఓ మరి చెప్పండి గట్టిగా. సూర్య కొంచెం డబ్బులు అంటే షేర్ చేసుకో. అమ్మాయి ఇక్కడ మొత్తం కాదు, ఒక అమౌంట్ కొంచెం. సరే, మీకు ఎక్స్పెన్సెస్ ఒక 5,000 కనీసం మినిమం ఉండాలా కదా. 200 ఏంది, 200 చికెన్ కూడా రావట్లేదు.